సురేఖ క్రియేషన్స్ కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నా, చూసేద్దాం రండి. ఇక్కడ చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. నెయ్యి, పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, అలాగే వేయించి పెట్టుకున్న ఆనియన్స్. ఇవన్నీ చికెన్లో కలిపేద్దాం. బాగా కలుపుకునేలాగా ఒక బౌల్ తీసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 kgs చికెన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ చికెన్ని కొంచెం స్మెల్ రాకోకుండా కొంచెం సాల్ట్, పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు, తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొంచెం ఆయిల్, అలాగే మనం ఆనియన్స్ అన్నీ దూరగా వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్కు చికెన్ మసాలా వేసుకుంటున్నా, బిర్యానీ మసాలా. చికెన్ని ఒక 2 hours దాకా మనం అలాగే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనము బియ్యం నానపెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నీటిలో మరిగేటప్పుడు ఇవన్నీ వేసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకుందాం. అందులోకి 2 బిర్యానీ ఆకులు. ఇక్కడ ఎసురు మరుగుతూ ఉంది కదా, మనం ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్నాక బియ్యం 75% ఉడికిన తర్వాత అవి మనం ముందుగా చికెన్ని బాగా కలిపి పెట్టుకున్న అందులోకి లేయర్గా వేసుకోవాలి. ఆల్రెడీ 75% కుక్ అయిన రైస్ని ఇలా లేయర్ విధంగా వేసుకోవడం వలన చికెన్ మీద ఉండే మసాలా ఇలా చికెన్ మీద మొత్తం ఈ రైస్ని వేసుకోవాలి. ఆల్రెడీ 75% కుక్ అయింది కాబట్టి మనకి ఇందులో ఎటువంటి ఎసురు ఉండదు. కాబట్టి మనము చికెన్తో మసాలా అన్నీ వేసి కలిపి పెట్టుకున్నదే మనకి ఇక్కడ సరిపోతుంది. మనం నీట్గా ఇట్లా వేసుకోవడం వలన రైస్కి మసాలా బాగా పడుతుంది. అలాగే ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే మనం దీని మీద కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిగిలిన అన్నం కూడా ఇలాగే వేసుకోవాలి. అలాగే కొంచెం కలరు నెయ్యి వేసుకొని ఇలా ఒక క్లాత్తో గట్టిగా కట్టేసి పైన ప్లేట్ పెట్టి ఏదైనా బరువు పెడితే కనుక ఆవిరిపోకోకుండా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. తొలిసారిగా నా ఛానల్ని చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ నొక్కండి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.